హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు స్టోరీ చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంకో స్టోరీలోకి వెళ్తే గంగవ్వ జ్యోతి సూర్య దగ్గరికి వస్తుంది. సీను అలేఖ్య పంచాయతీ చేయడానికి. ఇంకా జ్యోతి ఇలా చెప్తూ ఉంటుంది, పద్మమ్మతో కుట్టి సునంద గారికి కోడలు అయింది. నా కోసం ఆ రకంగా చూస్తే వీళ్ల బాధ్యతని నేనే తీసుకోవాలి అని జ్యోతి చెప్తుంది. హరి నీకెందుకు అమ్మా ఈ కష్టం అని సింహాద్రి అంటే, సారే సింహాద్రి, వీళ్ళని వెనక్కి పంపేశామనుకో, మళ్ళీ ఏదైనా సమస్య వస్తే వీళ్ల వల్ల ఇబ్బంది పడేది ఎవరు? కుట్టి ఆదిత్య అప్పుడైనా బాధపడేది ఎవరు? మనమే కదా. అందుకే కొన్ని నిర్ణయాలు బాగా ఆలోచించి తీసుకోవాలి. లేదంటే సరైన నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ మనం బాధపడాల్సి వస్తుంది. మన దగ్గరికి ఒక సమస్యతో వచ్చింది, ఎందుకు తనకు మనమేదో పరిష్కారం చూపిస్తామని అలేఖ్య సూసైడ్ చేసుకునే అంతవరకు వెళ్ళింది అంటే వీళ్లు బస్తీలో ఉండడం కంటే మన దగ్గరే కొన్నాళ్లు ఉండడం మంచిది అని సూర్య చెబుతూ ఉంటే, ఇక్కడ ఉండడం కూడా నాకు ఇబ్బంది కదా. కానీ నేను ఏమీ మాట్లాడలేను, ఏం చేస్తారో చేయని, కాసేపు సైలెంట్ గా ఉండం అని అలేఖ్య మనసులో అనుకుంటుంది. సారు ఇప్పుడు అవన్నీ ఎందుకులెండి, మేము బస్తీకి వెళ్తాము అని సీను అంటే, ఒరేయ్ నీకు తెలవదు ఊరుకో కాని గంగవ్వ అంటుంది. గంగి నువ్వు ఊరుకో అని సీను అంటే, సీను నువ్వేం మాట్లాడకు, నీవల్ల పెద్దావిడ ఎందుకు బాధపడాలి, మన సూర్య అంటాడు. సార్ చెప్తున్నాడు కదా, మళ్ళీ ఎందుకు వరులుతున్నావు అని గంగవ్వ అంటుంది. అత్త వీళ్ళు మా కాడ ఉంటే ఎట్లయితే అని పద్మమ్మ అంటే, పద్మమ్మ నువ్వు కుట్టి తల్లివి అంటే ఇది నీ బాధ్యత, నా బాధ్యత కూడా. నాకోసం వీళ్ళిద్దరినీ నీతో పాటు ఉండనివ్వాలి. గతం వదిలి నీకు కూతురు ఉండి ఆ కూతురు కాపురం సరిగ్గా లేదంటే నువ్వు పట్టించుకోవా? ఇలాగే వదిలేస్తావా? ఇల్లు శాశ్వతంగా ఏమి ఉండిపోరు కదా, కొద్ది రోజులు ఓపిక పట్టు అని జ్యోతి అంటే, సరే లాయరమ్మ అంతా మీ ఇష్టం అని పద్మమ్మ అంటుంది. ఇంకా గంగవ్వ అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటుంది. ఇక ఈ రోజు నుండి సీను నువ్వు నీ భార్య అలేఖ్య సింహాద్రి పద్మమ్మలతో పాటు మా సమక్షంలోనే ఉంటున్నారు. నువ్వు నీ గ్యారేజ్ పనులన్నీ చూసుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు అని సూర్య చెప్తాడు. సార్ నేను ఈడ ఉండిపోతే గంగి బస్తిలో ఎట్లుంటది అని సీను అంటే, నువ్వు నా గురించి ఏం బాధపడొద్దు నాయనా, దినాము కొట్టుకు సచ్చే కంటే ఒంటరిగా ఉన్న నాకేమీ కాదు, ఏమీ కాదు అంటే నాకు కొంచెం బాధగానే ఉంటుంది. కాని ఈ వయసులో నేను కోరుకునేది మీరు ఖుషిగా ఉంటే చూడాలనే దేరా. ముంగటమీ ఇద్దరూ భార్యాభర్తలుగా ఉండండి, నాకు ఎప్పుడు రావాలి అనిపిస్తే అప్పుడే వచ్చి వాలిపోతా అని గంగవ్వ అంటూ ఉంటే, పర్వాలేదు పెద్దమ్మ నువ్వు ఇక్కడే ఉండు, మాతోనే ఉండు అని సింహాద్రి అంటాడు. లేదులే సింహాద్రి ఉన్నదే చిన్న ఇల్లు, నేను కూడా మీతో ఉంటే మీకు బరువు అయితది అని గంగవ్వ అంటే, అట్లా కాదు పెద్దమ్మ ఇంకేం మాట్లాడద్దు సింహాద్రి. ఒరేయ్ సీనుగా నేను వెళ్ళి వస్తాను అని గంగవ్వ అంటే, ఎట్లా పోతావే అని సీను అడుగుతాడు. ఆటో ఎక్కి పోతాను అమ్మ. లాయర్ అమ్మ మా మనవడి కాపురం మీరే సరిదిద్దాలి అని గంగవ్వ అంటుంది. మీరేమీ బెంగ పెట్టుకోకండి, వీళ్ళకి ఏమీ కాదు, మేము చూసుకుంటాం. సీను నువ్వు అలేఖ్యని తీసుకుని లోపలికి వెళ్ళు అని జ్యోతి అంటుంది. చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళు అంటాడు సూర్య. రా చిలకమ్మ అంటూ అలేఖ్య చెయ్యి పట్టుకుని సీను వెళుతుంటే, గంగిరెద్దులా నీతో రావడం తప్ప వేరే దారి లేదు అని అలేఖ్య అనుకుంటుంది. లాయర్ అమ్మ అలేఖ్య ఎలా ఉంటుందో ఏమో నాకైతే అనుమానమే అని అంటుంది పద్మమ్మ. ఇప్పుడు సీను వాళ్ల కాపురం మన బాధ్యత పద్మమ్మ అని అంటుంది జ్యోతి. కాని ఆడ నా బిడ్డ వీళ్ల గురించి ఎంత గుబులవుతుందో అని పద్మమ్మ అంటుంది. నేను కాల్ చేసి జరిగిందంతా సునందగారికి చెప్తాను అని జ్యోతి చెప్పి వెళ్లిపోతుంది. ఇంకా అలేఖ్య ఇంటి లోపలికి వచ్చి ఇంటిని చూసి చిరాకు పడుతూ ఉంటుంది. ఏంటి చిలకమ్మ గట్ల అనుకుంటున్నావు? ఈ ఇల్లు, ఈ మనుషులు, ఈ గది ఇవన్నీ నీకు కొత్తేం కాదు కదా. నువ్వు ఇంతకు ముందు ఈడనే ఉండే దానివి, ఈడనే పడుకునే దానివి. అప్పటికి ఇప్పటికి మారింది ఏంటి అంటే, అప్పుడు నువ్వు దివ్యవి, ఇప్పుడు అలేఖ్యవి అని సీను అంటే, అలాగని నువ్వు అనుకుంటున్నావా? అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటో తెలుసా? అప్పుడు నాకు స్వేచ్ఛ ఉండేది, ఇప్పుడు నాకు స్వేచ్ఛ లేదు అని మెడలోని తాలిని చేత్తో పట్టుకుని చూపిస్తుంది అలేఖ్య. చిలకమ్మ నీ మెడలో బలవంతంగా తాలి కట్టిన అది నా తప్పే. కాని ఆ తప్పు ఎందుకు చేశాను? నువ్వు ఆదిత్య బాబు జీవితంలోకి పోవాలనుకుంటే నే కదా. నువ్వు అట్లా అనుకోకుండా వాళ్ల పెండ్లిని అర్థం చేసుకుని నీ దావ నువ్వు చూసుకొని ఉంటే నీ దారికి నేను అడ్డుపడే వాడిని కాదు కదా. సరే అప్పుడు నువ్వు మొండి చేసినావు, కానీ తర్వాత నువ్వే కదా సీనుతో కలిసి ఉంటానని నాతో తాళి కట్టించుకున్నావు.
గప్పుడు నా బలవంతం ఏం లేదుగా అని సీను అంటాడు. ఇప్పుడు నీతో ఉండను పోతా అంటున్నాను రా అని అలేఖ్య అంటుంది. అన్నిటికీ మాటలు అవసరం లేదు చిలకమ్మ, కొన్నిటికి చేతలు చాలు. నువ్వు సావనీకి సిద్ధపడినవంటే ఏంటా అర్థం? నాతో బ్రతుకంటే నీకు సావే మంచిగా ఉంటదని కదా. గంగి వయసులో మనకన్నా పెద్దది, మనం సుఖంగా ఉండాలి అని చూడాలనుకున్న మన మనిషి పెళ్లి తర్వాత శోభనం జరగాలని అంటే నేను కాదనలేక సరేనా, కాని నీ భర్తగా నీ గదిలోకి వచ్చి నీకు ఇష్టం లేకపోయినా గదిలోనేకి వచ్చి బలవంతంగా నా దాన్ని చేసుకోవాలని కాదు చిలకమ్మ. అటువంటి ఆలోచన కూడా నాకు రాదు చిలకమ్మ. ఎందుకంటే నువ్వు ఇష్టపడి తాళి కట్టించుకున్నవని, కాని ఒక బలవంతమైన జీవితం నీకు ఇవ్వాలని నేను అనుకోవట్లేదు చిలకమ్మ. నీ అంతటా నువ్వు మనస్ఫూర్తిగా నన్ను అంగీకరించే వరకు నేను నిన్ను ముట్టుకును చిలకమ్మ. దానికి నువ్వు ఎంత టైం కావాలి అన్న తీసుకో, గంతేగాని ప్రాణాలు మాత్రం తీసుకోకు. ప్రాణం విలువ నాకు బాగా తెలుసు చిలకమ్మ. ఏది పోయిన వస్తాదిగాని ప్రాణం పోతే తిరిగి రాదు. మనం చాలా కోరుకుంటాం అనుకుంటాం, మాతోటి చెప్తుంటే గొంతు ఒకటి చేస్తానంటుంది. ఇది ఎవరో నీకు బలవంతంగా ఇచ్చిన జీవితం కాదు చిలకమ్మ. నువ్వు ఊహించిన జీవితమే అయినా నిన్ను బానిస లెక్క చూడను, మంచిగా చూస్తాను. నా పెళ్ళాం లెక్క చూస్తాను. అందరి పెళ్ళాలని అందరు మొగుళ్ళు ఎట్లా చూస్తారో అంతకంటే బాగానే చూసుకుంటా. కాని నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేనైతే నిన్ను ఇబ్బంది పెట్టను చిలకమ్మ. బ్రతుకు చాలా గొప్పది, ఈడ నీకు ఏ లోటు రాదు అని సీను అలేఖ్యత చెప్పి వెళ్ళిపోతాడు. ఈ చావు ఒక నాటకరా ఆనంది? ఆదిత్యల శోభనం ఆపటానికే నేను పోలీసులు చూస్తుండగా చెరువులోకి దూకాను చావటానికి నేనేమైనా మతిలేని దివ్యనా? అలేఖ్యని నువ్వు ఆనంది నా జీవితాన్ని మార్చేశారు, నా లవర్ని అది ఎత్తుకుపోయి నువ్వేమో నాకు మొగుడివి అయ్యావు. ఆదిత్య నాకు దూరం అవ్వడానికి నువ్వు ఆనంది ఏం కారణం? నేను ఎవరిని వదిలిపెట్టను సీను, నాకు ఆదిత్య కావాలి. అందుకోసం నేను ఏదైనా చేస్తాను అని అలేఖ్య అనుకుంటుంది. ఇంకా సునందకి జ్యోతి ఫోన్ చేస్తుంది. చెప్పండి జ్యోతిగారు అంటుంది. సునంద మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని సీను అలేఖ్య విషయం చెబుతుంది. సునందకి జ్యోతి చాలా మంచి పని చేశారు, మీరు ఎలాగైనా ఆ మనిషిని పూర్తిగా మార్చండి అని ఫోన్ పెట్టేస్తుంది. సునంద ఎవరు? సునంద అని అడుగుతాడు శశికాంత్. జ్యోతిగారు ఫోన్ చేశారండి. అలేఖ్య సూసైడ్ అటెంప్ట్ చేసిందని వాళ్లకు కూడా తెలుసా అని శశికాంత్ అడుగుతాడు. తెలియడం కాదండి, ఇప్పుడు అలేఖ్య అక్కడే ఉంది అని సునంద చెబుతూ ఉంటే అలేఖ్య అక్కడికి ఎందుకు వెళ్ళింది అత్తయ్య గారు అని అడుగుతుంది. ఆనంది అసలు ఏం జరిగిందంటే అని సునంద వీళ్ళకి కూడా జ్యోతి చెప్పిన విషయం అంత చెప్తుంది. ఇప్పుడు అలేఖ్య సీను, జ్యోతి, సూర్యగారి వాళ్ల సంరక్షణలో సింహాద్రి పద్మమ్మ దగ్గర ఉన్నారు అని సునంద చెబుతుంది. గంగవ్వ వాళ్ళని అక్కడికి తీసుకువెళ్లి చాలా మంచి పని చేసింది అని శశికాంత్ అంటాడు. అవును మామయ్య గారు, బస్తీలో అయితే అలేఖ్యకి మంచి మాటలు చెప్పి నేకి అక్కడ ఎవరూ ఉండరు, అదే మా ఇంటి తానైతే మంచి మాటలు చెప్పడానికి జ్యోతమ్మ ఉంటాది, భయం చెప్పేనేకి మా అమ్మ ఉంటది, తప్పు చేస్తే సరిదిద్దనేకి మా నాయన సూర్య బాబు కూడా ఉంటారు. ఆనంది అంటే నిజానికి ఆ పని మనమే చేసి ఉండాల్సింది అని ఆదిత్య అంటూ ఉంటే రే ఆదిత్య, గంగవ్వ చేయడమే కరెక్ట్ అని శశికాంత్ అంటాడు. ఇదేంటి ఇలా జరిగింది, ఒకసారి తనకు ఫోన్ చేసి మాట్లాడాలి అని అనుకుంటూ జీవన అక్కడ నుంచి వెళ్లిపోతుంది. అలేఖ్య చావకుండా బ్రతికి ఉందని ఆనందపడాలో, ఇలా శోభనం మళ్లీ జరగకుండా ఆగిపోయింది అని బాధపడాలో అర్థం కావడం లేదు అని సునంద అంటుంది. అమ్మ ఆనంది మీరు లోపలికి వెళ్ళండి అని అంటాడు శశికాంత్. చూడు సునంద, అలేఖ్య ఏమైనా ఆదిత్య ఫస్ట్ నైట్ చెడగొట్టాలని సూసైడ్ అటెంప్ట్ చేసింది అంటావా? కాదు కదా, తను శ్రీనుతో ఫిజికల్ గా కలవడానికి మనసు ఇంకా సిద్ధంగా లేదు. తన మనసు మార్చడానికి పెద్దగా టైం పట్టలేదు, కానీ మనిషి మారడానికి కాస్త టైం పడుతది అని సునందతో శశికాంత్ అంటాడు. ఇంకా జీవన అలేఖ్యకు ఫోన్ చేసి ఇప్పుడు అక్కడ నీకు అంత బాగానే ఉందా అని అడుగుతుంది. ఏంటి బాగుండేది, గాడిది గుడ్డు ఆ ముసలిది నన్ను తీసుకొచ్చి పెద్ద పంచాయితీ తింది. ఆ ఆనందనే నేను భరించలేను అంటే వాళ్ళ ఇంట్లోనే నేను ఉండాలంట. ఇది మీ అమ్మ తీర్పు అని అలేఖ్య చెప్తుంది. ఎందుకింత ఆవేశపడుతున్నావని జీవన అంటుంది. ఆనంది వాళ్ళ అమ్మ నన్ను కుక్కని చూసినట్టు చూస్తోంది అని అలేఖ్య చెప్తుంది. వాళ్ళ అల్లుడ్ని నువ్వు తగులుకోవాలని చూస్తే కుక్కని చూసినట్టు కాకుండా ఎన్ని కూతురులాగా చూసుకుంటాదా ఏంటి అని జీవన ఉంటుంది. అంటే నేను బాధపడితే నీకు హ్యాపీ అన్నమాట అని అలేఖ్య అంటుంది. లాగిపెట్టి కొట్టానంటే చెంప పగులుతుంది నీకు అని జీవన అంటుంది. ఆదిత్య నా మనసు మీద కొట్టాడు, ఆనంది నా జీవితం
మీద కొట్టింది నువ్వు, నా చెంప మీద కొట్టు అని అలేఖ్య అంటుంది. నేను ముందు చెప్పేది వింటావా, ఫోన్ పెట్టేయమంటావా అని జీవన అడుగుతే, జీవన నాకు నువ్వు తప్ప ఎవరున్నారు అలేఖ్య అంటుంది. అయితే చెప్పేది నోరు మూసుకుని విను అని జీవన చెప్తుంది. నాకు అంతకు మించిన దారి ఏముంది అని అలేఖ్య అంటుంది. నువ్వు ఒక దరిద్రానివే, నిన్ను బాగు చేయటం ఎవరి వల్ల కాదు అని జీవన అంటే, ఇప్పుడు నువ్వు కుక్క అరిచినట్టు ఎందుకు అరుస్తున్నావు అని అలేఖ్య అంటుంది. ఎవరైనా మంచి చెబితే హ్యాపీగా ఫీల్ అవుతారు, నీలాగా ఏడవరు అని జీవన అంటుంది. ఇప్పుడు అంత మంచి నాకేం జరిగిందో అని అలేఖ్య అంటుంది. నీ లవర్కి ఆనందికి ఫస్ట్ నైట్ ఆగిపోయింది, అది నీకు హ్యాపీనే కదా అని అడుగుతుంది. జీవనం హ్యాపీనే కాని నేను ఇక్కడ ఉండడం హ్యాపీ కాదు అంటుంది. అలేఖ్య నీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది మా అమ్మ కాబట్టి నీకే ప్రాబ్లం లేదు. ఇంక పద్మమ్మ అంటావా, అది పెద్ద నాటు, నువ్వు ఆ ముసలి దాని మీద రెచ్చిపోయినట్టు ఈ పద్మం మీద రెచ్చిపోకు. అలా రెచ్చిపోతే నీ బిహేవియర్ కరెక్ట్ గా లేదని నిన్ను మీ అమ్మ నాన్న దగ్గరికి పంపిస్తారు. నాకు అమ్మ లేదు, నాన్న లేడు, నేను బ్రతికేది నా ఆదిత్య కోసం. ఈరోజు నా మెడలో వేరొకరు కట్టిన తాళి ఉండొచ్చు కాని నా మనసులో మాత్రం ఎప్పుడూ ఆదిత్య మాత్రమే ఉంటాడు అని అలేఖ్య అంటే, నిన్ను ఆదిత్యాన్ని కలిపే బాధ్యత నాది అని జీవన చెప్తుంది. ఆ నమ్మకంతోనే సీనుగాడితో తాళి కట్టించుకున్నాను అని అలేఖ్య చెప్తుంటే, అలాగని కాపురం కూడా చేసేవు అని జీవన అంటుంది. నేను చావనైనా చస్తానుగాని ఆ సీనుగాడి చేయని నా వంటి మీద కూడా వెయ్యనివ్వను అని అలేఖ్య అంటుంది. ఈ శపథాలు మనకొద్దు, మనం కాస్త ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం అని జీవన చెప్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఎలా బయటపడాలో చెప్పు అని అలేఖ్య అడుగుతుంది. మీ అదృష్టం బాగుంది, మంచి ప్లేస్లో పడ్డావు, దాన్ని చెడగొట్టుకోకు అని జీవనం ఉంటుంది. నాకేం ప్రయోజనం అని అడుగుతుంది అలేఖ్య. నువ్వు బస్తీలో ఉన్నావనుకో, నిన్ను ఎవరు పట్టించుకోరు. అది నువ్వు మా కాంపౌండ్లో ఉన్నావనుకో, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు, ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. అప్పుడప్పుడు అక్కడికి ఆదిత్య వస్తే కలుసుకోవచ్చు, నేను వచ్చినా కలవచ్చు, మనిద్దరం కలిసి ఆనంది కాపురానికి మంట పెట్టొచ్చు అని జీవన ఉంటుంది. కానీ వీళ్ళని చూస్తే చాలా భయంగా ఉంది అని అలేఖ్య అంటుంది. ఏమి భయపడకు, ప్రశాంతంగా ఉండు. ప్రజెంట్ మా చిన్న గ్రానీ వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళింది, 1 వీక్లో వచ్చేస్తుంది. ఆ తర్వాత తను నీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఆనంద్ కాపురం నాశనమే అని జీవన చెప్తుంది. నువ్వు ఏం చెప్తే అది చేస్తాను జీవన, కానీ ఆదిత్యకి నన్ను దగ్గర చేసేలా చూడు అని అలేఖ్య చెప్తుంది. అవన్నీ నేను చూసుకుంటాను, అక్కడ ఎవరితోనూ గొడవ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. ఏం చేస్తోంది అని జీవుని అడుగుతుంది ఆ పెద్దమ్మ. పని ఏంటో తెలియదు, కానీ పెద్ద నాన్నని తీసుకుని బయటికి వెళ్ళింది అని అలేఖ్య చెప్తుంది. ఇంకొక పద్మమ్మ సింహాద్రి ఒకచోట కూర్చుని ఉంటారు. ఏ పద్దాలు ఇంకొకసారి ఆలోచించే అని సింహాద్రి అంటుంటే, మనమేం తప్పేం చేయలేదు ఉంటుంది. పద్మమ్మ అట్ల కాదే, మనం చేసే పని మన బిడ్డకి ఆటంకం కలిగిస్తుందేమో, సరే ఒక ప్రయత్నం ఏదో చేద్దాం పద అంటూ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. అటువైపే ఆదిత్య కార్లో వెళుతూ ఉంటాడు. అత్తయ్య మామయ్య ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అని కారు ఆపుతాడు. సింహాద్రి పద్మమ్మ దగ్గర మామయ్య గారు అని పిలుస్తాడు. ఏంటి మామయ్య గారు, మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి అని ఆదిత్య అడిగితే, అల్లుడుగారికి నిజం చెప్తే ఏమనుకుంటాడో ఏమో అని సింహాద్రి మనసులో అనుకుంటాడు. ఇంకా పద్మమ్మ నసుగుతూ, ఆ బాబు మీరే వచ్చినారు, బిడ్డ ఏది అని అడుగుతుంది. పద్మమ్మ అర్జెంట్ వర్క్ ఉంది అని తను నాకంటే ముందు ఆఫీస్కి వెళ్లిపోయింది. అత్తయ్య ముందు మీరు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి అని ఆదిత్య అడుగుతాడు. ఇంకా సింహాద్రి కంగారు పడుతూ, ఆ బాబు మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళింటికి వెళ్తున్నాము అని సింహాద్రి చెప్తుంటే, ఎందుకు అని నాకు కావాలని అబద్ధం చెప్తున్నారు. మీరు నన్ను చూడగానే ఇబ్బంది పడ్డారు, అది నాకు అర్థమైంది, ఏమన్నా ప్రాబ్లమా అని అడుగుతాడు ఆదిత్య. అటువంటిదేమీ లేదు బాబు అంటాడు సింహాద్రి. ఏమయ్యా, అల్లుడుగారి దగ్గర ఎందుకు దాయడం, నిజం చెపితే సహాయం చేస్తాడు కదా అని పద్మమ్మ అంటూ ఉంటా, నువ్వు గమ్మునుండు అంటాడు సింహాద్రి. మామయ్య అత్తయ్య గారిని ఎందుకు అప్పుతున్నారు చెప్పండి బాబు, పోలీస్ స్టేషన్ కి అని పద్మమ్మ. పోలీస్ స్టేషన్ కా ఎందుకు, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు అరెస్టు అయ్యారా అని అడుగుతాడు ఆదిత్య. లేదు బాబు, అసలు ఏం జరిగిందో చెప్తాను. మీరు ఆ రోజు అందరూ లాయర్ అమ్మ ఇంటికి భోజనానికి వచ్చినారు కదా, అప్పుడు ఇందమ్మగారు మా బిడ్డను అన్న మాటలు గురించి మా పద్దలు మస్తు గుబులైతుంది.
ఆ తర్వాత ఎప్పుడో ఆ జీవన కూడా మా బిడ్డని అనాథ అనిందంట. అంతే, ఇంకా మీ అత్తయ్య శివాలెత్తింది. మన బిడ్డకి కన్నవారు ఎవరు తెలవదు కాబట్టి వీళ్ళందరూ ఇట్లా అంటున్నారు. ఆనంది కన్నవారు ఎవరో ఎక్కడున్నారో మనం వెతికి పట్టుకోవాలి అని అంటుంది. బాబు, అది ఎట్లా సాధ్యమైతది అని నేను ఆలోచిస్తున్నాను. అమ్మ నాన్న ఎట్లుంటారో మా బిడ్డకి తెలవదు. బాగా చిన్నపిల్ల, అప్పుడే కన్నవాళ్లకి దూరమై ఉండాలి అంట. చిన్నప్పుడు దూరమైంది అంటే అదంతా 25 కిందట ముచ్చట బాబూ. ఈ ఊర్లో పుట్టింది, తెలవని మనిషి కోసం ఎక్కడ వెతుకుతామని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ పై మా బిడ్డ అమ్మానాన్న కనిపెట్టమని కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం బాబూ అని సింహాద్రి చెప్తాడు. ఏమైంది మామయ్య గారు, మీకు అత్తయ్య గారు బాధలో ఏదో ఒక మాట అన్నారు అనుకో, అది సాధ్యం అవుతుంది లేదా మీరైనా ఆలోచించాలి కదా. సరే, మీరన్నట్టుగానే ఆనంది పుట్టగానే వాళ్ళ అమ్మానాన్నకి దూరమైందనుకో. కిందట జరిగిన సంఘటన గురించి ఏ సాక్ష్యం ఆధారమూ లేకుండా ఇప్పుడు ఎలా బయటపడుతుంది అనుకుంటున్నారు? అలా బయటపడాలి అంటే ఆనంది చిన్నప్పుడు చూసిన మనుషులు ఎవరైనా మళ్లీ ఆనంది లైఫ్ లోకి రావాలి. అలా వచ్చినా కూడా ఆనందిని వాళ్ళు గుర్తుపట్టాలి కదా. వాళ్ళు ఆనందిని గుర్తుపట్టలేరు, ఆనంది కూడా వాళ్ళని గుర్తుపట్టాలి కదా. ఎవరు ఏదో అన్నారని అసలైన అమ్మ నాన్న రావాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. ఏ ఆనంది మీ కూతురు కాదా? కూతురు అని మీరు అనుకోవడం లేదా? మరి ఇప్పుడు ఆనంద్ కన్నతల్లి తన జీవితంలోకి వస్తే అప్పుడు మిమ్మల్ని కాకుండా ఆవిడని అమ్మ అని పిలిస్తే మీకు బాధగా ఉండదా అత్తయ్య అని ఆదిత్య అడుగుతాడు పద్మమ్మని. బాధగా ఉంటుంది బాబూ, కానీ బిడ్డ అయితే మాట పడకూడదు అంటుంది పద్మమ్మ. ఒక ఆడపిల్లకి అమ్మానాన్న అవసరమయ్యేది పెండ్లి అయ్యేవరకే. ఇప్పుడు ఆనందికి పెళ్లి అయింది, ఇంటి పేరు మారిపోయింది, తనకంటూ ఒక కుటుంబం ఉంది అని ఆదిత్య అంటాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.